హాయ్ స్టూడెంట్స్, టుడే ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లెసన్ అయినటువంటి షార్ట్ స్టోరీ అయినటువంటి ద గిఫ్ట్ ఆఫ్ ది మ్యాజీ బై ఓమర్ హెన్రీ రాసిన ఈ షార్ట్ స్టోరీ మనం ఈరోజు వీడియో క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, యాజ్ యూజువల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఆథర్, ఏ స్మాల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఆథర్. సో ఓమర్ హెన్రీ 1860 to 1910 was the pen name of William Sidney Porter. మనకి ఓమర్ హెన్రీ అనేది విలియం సిడ్నీ పోర్టర్ తాలూకా పెన్ నేమ్. అంటే ఓమర్ హెన్రీ అనే పెన్ నేమ్తో ఎవరు రాశారు? విలియం సిడ్నీ పోర్టర్. సో ఒరిజినల్ నేమ్ ఈజ్ విలియం సిడ్నీ పోర్టర్, వన్ ఆఫ్ ది అమెరికాస్ మోస్ట్ ఫేమస్ షార్ట్ స్టోరీ రైటర్. He is a very famous short story writer. He is the best known for his witty style, warm humor and surprising endings. What is the style of this Omer Henry? His style of writing is warm humor, very gentle humor. చాలా చక్కగా హ్యూమరస్గా ఉంటుంది. సర్ప్రైజింగ్ ఎండింగ్. సో మనం ఈయన స్టోరీలో అసలు మనం ఎండింగ్ని ఎక్స్పెక్ట్ చేయలేం. సంథింగ్ డిఫరెంట్గా ఈయన షార్ట్ స్టోరీస్ అని ఉంటాయి, విచ్ ఆఫెన్ లీవ్ రీడర్స్ విత్ మెమరబుల్ ట్విస్ట్. ఈ ఓమర్ హెన్రీ రాసిన ఏ షార్ట్ స్టోరీ అయినా ఎవరికైనా తెలుసుంటే ఆఫ్టర్ 20 years అని ఒక షార్ట్ స్టోరీ ఉండేది, దాంట్లో కూడా సర్ప్రైజింగ్ ఎండింగ్. సో ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ సర్ప్రైజింగ్ ఎండింగ్. సో his stories usually focus on ordinary people like shopkeepers, clerks, young couples and workers. Show the richness of everyday life. ఈయన తాలూకా ఎందుకు ఈయన ఇంత ఫేమస్ అంటే ఈయన రాసినలో ఉన్న క్యారెక్టర్స్ ఇన్ జనరల్గా మన చుట్టుపక్కల ఉన్న ఎవ్రీడే లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ లైక్ షాప్ కీపర్స్, క్లర్క్స్, యంగ్ కపుల్, వీళ్ళ గురించే ఈయన షార్ట్ స్టోరీస్ ఎక్కువగా ఫోకస్ అయి ఉంటాయి. దట్స్ వై ఎవ్రీబడి లైక్స్ హిజ్ స్టోరీస్. నౌ మూవింగ్ ఆన్ టు ద స్టోరీ. అవర్ స్టోరీ నేమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ మ్యాజీ. మనం దీన్ని మ్యాగీ అనకూడదు సార్, మ్యాజీ అనాలి. ద గిఫ్ట్ ఆఫ్ ద మ్యాజీ ఈజ్ a heart-touching short story by Omer Henry that highlights the themes of love, sacrifice and generosity. This story is it's a theme like love and sacrifice. సో వైఫ్ అండ్ హస్బెండ్ తాలూకా లవ్, వాళ్ళ మధ్య ఉన్న ఎఫెక్షన్, వాళ్ళిద్దరూ ఒకరికొకరు చేసుకున్న సాక్రిఫైస్, ఇవి ఈ షార్ట్ స్టోరీలో చాలా ఫోకసింగ్గా ఉంటాయి. ద స్టోరీ ఈజ్ సెట్ ఆన్ క్రిస్మస్ ఈవ్ and the centers on a poor young couple, Jim Della Young. సో ఇక్కడ 2 couples ఉన్నారు సార్. వన్ ఈజ్ జిమ్ అండ్ అనదర్ వన్ ఈజ్ డెల్లా యంగ్. షార్ట్లీ వీ కెన్ కాల్ డెల్లా. సో జిమ్ అండ్ డెల్లా యంగ్ కపుల్. సో ఎస్పెషలీ దిస్ స్టోరీ ఈజ్ సెట్ ఆన్ క్రిస్మస్ ఈవ్. క్రిస్మస్ ఈవ్ అంటే December 24th. సో హూ లవ్ ఈచ్ అదర్ డీప్లీ డిస్పైట్ దేర్ ఫినాన్షియల్ డిఫికల్టీస్. వాళ్ళిద్దరూ ఎంత మంచి యంగ్ కపుల్ అంటే దే లవ్ ఈచ్ అదర్ డీప్లీ డిస్పైట్ దేర్ ఫినాన్షియల్ డిఫికల్టీస్. వాళ్ళకి ఫైనాన్షియల్గా డిఫికల్టీస్ ఉన్నా కూడా వాళ్ళు చాలా love each other. Okay, Della. Jim is husband, Della is wife. Della is worried because Christmas is the next day and she has only $1.87 to buy a gift for her husband, Jim. So Della chala worryగా ఉంది. Why? Tomorrow is Christmas day. I want to give a gift to my husband. So what she has only $1.87 only. తన దగ్గర అంతా కలిపి $1.87 మాత్రమే ఉంది to buy a gift for her husband Jim. She feels sad because the amount is too small to purchase something worthy for him. తన హస్బెండ్ అయినటువంటి జిమ్కి ఏదైనా గిఫ్ట్ కొనడానికి this $1.87 amount is very small amount to buy a worthy gift for her husband on Christmas day.
The couple lives in a modest apartment and struggles financially, but their love for each other remains strong. So even though they are lived in a modest apartment, struggles financially, but their love for each other remains strong. So this incident shows how they are love each other. The Youngs possesses two valuable treasures. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ జిమ్ అండ్ డెల్లా దగ్గర టూ వాల్యుబుల్ ట్రెజర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ జిమ్స్ గోల్డ్ వాచ్ విచ్ హ్యాస్ బీన్ పాస్డ్ డౌన్ త్రూ జనరేషన్స్ ఇన్ హిజ్ ఫ్యామిలీ. జిమ్ దగ్గర ఒక గోల్డ్ వాచ్ ఉంది. దట్ గోల్డ్ వాచ్ పాస్డ్ త్రూ జనరేషన్స్ ఇన్ హిజ్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీలో ఈ వాచ్ అనేది, గోల్డ్ వాచ్ అనేది తనకి జనరేషన్ బై జనరేషన్ వస్తున్న చాలా వాల్యుబుల్ watch. The other is Della's long beautiful hair. డెల్లా ఎవరు? జిమ్స్ వైఫ్. జిమ్ వైఫ్ డెల్లాకి చాలా లాంగ్ బ్యూటిఫుల్ హెయిర్ అనేది ఉంది. సో తను చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది. విచ్ ఈజ్ అడ్మైర్డ్ బై ఎవ్రీ వన్ హూ సీస్ ఇట్. డెల్లాకున్న లాంగ్ హెయిర్, బ్యూటిఫుల్ హెయిర్ చూసి ఎవ్రీబడి అడ్మైర్డ్ హెర్. డిటర్మైన్డ్ టు బై ఏ స్పెషల్ Christmas present for Jim, Della decides to make a great sacrifice. She visits hair dealer and sells her beautiful hair for $20. So actually Della అంటే వైఫ్ దగ్గర ఎంత ఉంది? యాక్చువల్లీ షీ హ్యాడ్ ఓన్లీ $1.87, but that money is not enough to buy a worthy gift for her husband. So Della very determined and she fixed to buy a gift for her husband, so that she valuable her beautiful hair she sold to hair dealer for $20. సో డెల్లా ఏం చేసింది? తన బ్యూటిఫుల్ హెయిర్ని ఎవరికి? ఒక హెయిర్ డీలర్కి దాన్ని $20కి అమ్మేసింది. With the money she receives, Della searches for the perfect gift and finally buy a platinum watch chain for Jim's treasured gold watch. తను ఈ $20 తీసుకొని తన హస్బెండ్ దగ్గర ఉన్న ఆల్రెడీ వాచ్ ఉంది, దానికి ఏం లేదు, చైన్ లేదు. ఆ వాచ్కి చైను ప్లాటినం వాచ్ చైన్ షీ పర్చేజ్డ్ for her husband. She is delighted because the chain is simple, elegant, perfectly suited to Jim's personality. తను ఆ వాచ్ ప్లాటినం వాచ్ చైన్ it looks like it's very simple, elegant and perfectly suited for Jim's personality. After purchasing the gift, she returns home and worries about how Jim will react when he sees her short hair. తను ఇంటికి వచ్చింది, జిమ్కి తెలియకుండా తన హెయిర్ అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో వాచ్కి చైన్ కొన్నది. సో డెల్లా ఎ బిట్ ఆఫ్ ఫీల్ నర్వస్ హౌ జిమ్ రియాక్టెడ్ ఆఫ్టర్ హీ లుక్డ్ ఎట్ హెర్. సో వెన్ జిమ్ కమ్స్ హోమ్ దట్ ఈవినింగ్, he is surprised and speechless at the sight of Della's changed appearance. డెల్లా తాలూకా చేంజ్డ్ అపీరెన్స్ చూసి, అసలే జుట్టు లేకుండా ఉంది కదా, డెల్లాస్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాడు. డెల్లా ఎక్స్ప్లెయిన్స్ దట్ షీ సోల్డ్ హెర్ ఎయిర్ టు బై హిమ్ క్రిస్మస్ గిఫ్ట్ కొనడానికి నేను అమ్మేశాను అని డెల్లా హస్బెండ్కి నిజం చెప్పింది. జిమ్ దెన్ గివ్స్ డెల్లా అ ప్యాకేజ్. ఇన్సైడ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ డెకరేటివ్ కోమ్స్. తిరిగి రిటర్న్ కింద జిమ్ ఏంటి, డెల్లాకు ఒక ప్యాకేజ్ గిఫ్ట్ ఇచ్చాడు. దాంట్లో ఏముంది? డెకరేటివ్ కోమ్స్ అంటే మంచి దువ్విన, బాగా డెకరేట్ చేసిన దువ్విన ఉన్నాయి, కోమ్స్ ఉన్నాయి. దాట్ షీ హ్యాస్ అడ్మైర్డ్ ఫర్ లాంగ్ టైమ్. తన వైఫ్ డెల్లాకి ఉన్న లాంగ్ హెయిర్కి సూటబుల్గా ఉన్న కాస్ట్లీ కోమ్ ఎప్పటి నుంచో కొందామని జిమ్ అనుకున్నాడు. ఈ క్రిస్మస్ ఈవ్ రోజు జిమ్ తీసుకొచ్చాడు. డెల్లా ఈజ్ మూవ్డ్ బై ద గిఫ్ట్ but realizes that she cannot use the comb immediately because her hair has been cut off. Della జిమ్ ఇచ్చిన గిఫ్ట్ని తను వాడలేదు. వై? డెల్లా ఆల్రెడీ
sold her heir to a dealer. So Della was not in the position to use her husband's present. Next, Della presents Jim with the watch chain she bought for him. Della ఏం చేసింది, జిమ్కి తను కొన్న వాచ్ని ప్రజెంట్ చేసింది. హవెవర్ జిమ్ జెంటిల్లీ రివీల్స్ దాట్ హీ హ్యాస్ సోల్డ్ హిస్ గోల్డ్ వాచ్కి చైన్ ఎవరు కొని తెచ్చారు, డెల్లా తన ఎయిర్ అమ్మి తెచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ జిమ్ డబ్బులు లేక తన దగ్గరున్న తన ఫ్యామిలీ నుంచి ఎప్పటి నుంచో వస్తున్న వాచ్ని సోల్డ్ చేసి డెల్లా కోసం అంటే వైఫ్ కోసం ఈ డెకరేటివ్ కోమ్స్ కొన్నాడు. యాజ్ ఎ రిజల్ట్ బోత్ గిఫ్ట్స్ బికమ్ టెంపరరీ యూజ్లెస్. వాళ్ళిద్దరూ ఒకరికొకరు కొన్న గిఫ్ట్స్ ఏంటి కొన్నారు, వైఫ్ డెల్లా హస్బెండ్కి ప్లాటినం చైన్ కొంది. ప్లాటినం చైన్ పెట్టడానికి వాచ్ లేదు, ఎందుకంటే జిమ్ ఆ వాచ్ని తన వైఫ్ గిఫ్ట్ కొనడం కోసం అమ్మేశాడు. అలాగే జిమ్ తెచ్చింది ఏంటి, కోంబ్. ఆ కోమ్ని డెల్లా వాడగలదా, సిన్స్ షీ సోల్డ్ హెర్ ఎయిర్. Despite this irony, the story ends on a happy and meaningful note. The sacrifice made by Jim and Della show the depth of their love and devotion. Omar Henry compares them that the Magi, the wise man who brought the gifts to the infant Jesus. That story teaches the true love, selflessness, sacrifice are far more valuable than ఎనీ మెటీరియల్ పొజిషన్. సో డెల్లా ఇక్కడ మనం వాళ్ళు అమ్మేసి కొన్న గిఫ్ట్స్ కాదు. సో దే సాక్రిఫైస్ ఈచ్ అదర్, దేర్ వాల్యుబుల్ వన్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దేర్ పార్ట్నర్. సో డెల్లా తన వాల్యుబుల్ అందంగా ఉన్న హెయిర్ని హస్బెండ్ కోసం అమ్మేసింది. జిమ్ తన ఫ్యామిలీలో తనకి ఎంతో ఇష్టపడి ఉన్న వాచ్ని వైఫ్ కోసం అమ్మేశాడు. దే రియల్లీ it's a great supreme sacrifice, like their depth of their love and devotion is really great in this short story. So Omar Henry compares them to Magi. ఇప్పుడు టైటిల్ ఆఫ్ ది స్టోరీ చూద్దాం, ద గిఫ్ట్ ఆఫ్ మ్యాజీ. అంటే ఈసారి ఎక్కడ మాకు మ్యాజీ అనే పదం రాలేదంటే, మ్యాజీ మీన్స్ దేర్ ఇస్ ఎ స్టోరీ కనెక్షన్ విత్ ఇన్ఫాంట్ జీసస్ పుట్టినప్పుడు 3 wise men వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తారు జీసస్కి, అది మ్యాజీ అనమాట. సో ఈ సుప్రీం సాక్రిఫైస్, ఈ లవ్ డివోషన్ని దేంతో పోల్చాడు, ఒక డివైన్తో పోల్చాడు. ద స్టోరీ టీచర్స్ దట్ ట్రూ లవ్, సెల్ఫ్లెస్నెస్, సాక్రిఫైస్ ఆర్ ఫార్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీ మెటీరియల్ పొజిషన్. నిజంగా ఎనీ మెటీరియల్ పొజిషన్తోనైనా ఇవన్నీ వాళ్ళ లవ్ అనేది అక్కడ వాళ్ళ గిఫ్ట్స్ చూడకూడదు, మనం ఏం చూడాలి, వాళ్ళ తాలూకా అఫెక్షన్ని, లవ్ని చూడాలి. స్టూడెంట్స్, in this video description I put all the second semester video links of my video classes అండ్ గ్రామర్ క్లాసెస్ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు రిమైనింగ్ వీడియోస్ని కూడా చూసే ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.